మీరు సొంతంగా మేనిఫెస్టో చేసుకున్నారు కదా? తప్పకుండా ఇదిగో నా మేనిఫెస్టో నేను రాశాను. అంటే నేను నా మేనిఫెస్టో టాప్ 3, 4, 5 అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎందుకంటే అడ్వకేట్ కి రక్షణ చాలా అవసరం అని చెప్పి 2009లో నేను బీఎస్పీ ఎంపీగా విశాఖపట్నం పార్లమెంట్ పోయించినప్పుడు నా ఎంపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇండియా అంతా కూడా వెళ్ళిన తర్వాత చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆంధ్రాలో కూడా అది కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మేము కోర్టులో ఎక్కువగా బిజీగా ఉంటాం ఇతరుల కోసం. అటువంటి సమయంలో మా ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా అవసరం కాబట్టి లో ప్రీమియం కి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ కి అడ్వకేట్స్ చాలా అవసరం అని చెప్పి అది ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక నా మేనిఫెస్టో. అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ కి అడ్వకేట్స్ ఎలిజిబుల్ కాదంటారు. ఎందుకంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మీరేమో ప్రొఫెషనల్స్ అంటారు, కానీ ఫైనాన్షియల్ స్టాటస్ చూడాలి కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా, హౌసింగ్ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ ఇలా అన్ని కూడా అడ్వకేట్స్ కూడా ఎలిజిబుల్ కావాలని కూడా ఒక డిమాండ్. అది కాకుండా 41 CRPC అనేది పోలీసులకు ఇచ్చారు. పోలీసులకి న్యాయ వ్యవస్థలో ఏంటంటే అసలు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏముంది? న్యాయ వ్యవస్థలో అది బెయిల్ ఇవ్వడం అనే ప్రక్రియ అక్కడ జరగాలి కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినా దాని మీద ఫర్దర్ గా న్యాయ సమీక్ష జరిపించి ఏం చేయాలి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ హక్కు కేవలం కోర్టుకు వచ్చే విధంగా మేము చూస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే న్యాయవాద వ్యవస్థలో లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ పెట్టారు. న్యాయవాది అవసరం లేకుండానే జడ్జీలు, పోలీసులు కలిసి సెటిల్మెంట్ అంటే వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి చేస్తారు. అది కరెక్ట్ కాదు. వకాలత్ ఇచ్చినప్పుడు మీరు మాకు అన్ని కూడా డీల్ చేసే అధికారం ఇచ్చినప్పుడు సెటిల్మెంట్ అయినప్పుడు కూడా మా సంతకం లేకుండా సెటిల్మెంట్ జాప్యం ఎవరు కదా? దానివల్ల దీనిలో జాప్యం మీకు లోక్ అదాలత్లో జాప్యం అలాగే ఇప్పుడు ఒకరికి అన్యాయం జరిగింది, ఒకటి న్యాయం జరిగిందని కదా కోర్టుకు వచ్చేది. ఇద్దరు కూడా న్యాయంగా ఉంటారు కదా. అలాంటప్పుడు మీరు ఒకరికి డిఫరెంట్ గా ఒకటి తగ్గి సెటిల్ చేసుకుంటాడు. అటువంటిప్పుడు మీరు న్యాయం జరిగింది ఎలా చెప్తారు? మీరు ఇప్పుడు అలా కోర్టుకు వచ్చేది శిక్ష పడడానికి అన్యాయం చేసేవాడికి, కానీ ఇక్కడ మీరు కూర్చోబెట్టి సెటిల్ చేస్తారంటే అర్థం ఏంటి? అక్కడ డెఫినెట్ గా అన్యాయం జరిగింది. సో అటువంటి జరగకుండా ఉండాలి కాబట్టి నేను ఈ లోక్ అదాలత్ ప్రక్రియలో అడ్వకేట్స్ పాత్ర చాలా ముఖ్యంగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.